దమ్ముంటే రండి, ఛాలెంజ్ విసురుతున్నా, ఆపుకోండి, మీ దమ్ము సరిపోతుందా, ఎరా నీలి కోటు, ఎరా ఫుల్ కోటు, ఎరా హాఫ్ కోటు, ఎరా తీసేసిన మెజిస్ట్రేటు, ఇవే మీరు మాట్లాడే మాటలు? ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నటువంటి హోదా మీకుందా? నేను అడుగుతున్నా రఘురామకృష్ణంరాజుని, నేను అడుగుతున్నా తెలుగుదేశం పార్టీని. తెలుగుదేశం పార్టీ ఈ మధ్యకాలంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఒక పనికిమాలిన స్కీమ్ ఒకటి పెట్టింది అసెంబ్లీలో. ఈ మహానుభావుడు ధృతరాష్ట్ర పాత్ర వేసినాడు. నేనేమంటానంటే ధృతరాష్ట్ర పాత్ర పనికిరాదు, మీకు శకుని పాత్ర పనికొస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని ముంచటానికి వచ్చినటువంటి శకుని మీరు. ఈ పార్టీకే ఆయన పాండవుల మీద కోపంతో, కౌరవుల మీద కోపంతో పాండవుల దగ్గర చేరకుండా కౌరవుల మీద కోపంతో కౌరవుల దగ్గరే చేరాడంట. కౌరవుల దగ్గరే చేరి కౌరవుల్ని ఎలా తుదిమిట్టించాలి అని ఆయన ఆలోచన చేసి ఒక అద్భుతమైనటువంటి పాచిక జోదం అనేటువంటి ఒక క్రీడని మహాభారతంలో ప్రవేశపెట్టాడు. ఆ శకుని పాత్ర వల్లే ధృతరాష్ట్రులు, కౌరవులుగా ఉన్నటువంటి వాళ్ళు 100 మంది నాశనం అయిపోవటానికి శకుని మాత్రం కారణం. నేనేమంటానంటే డిప్యూటీ స్పీకర్ని, నువ్వు శకుని పాత్రకి కరెక్ట్ సూటబుల్, ధృతరాష్ట్ర పాత్ర నీకు సూటబుల్ కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని, కౌరవ సామ్రాజ్యాన్ని, ఎన్డీఏ కూటమిని లేదా కూటమి ప్రభుత్వాన్ని ముంచటానికి వెళ్ళినటువంటి శకుని లాంటి వాడివి నైనా నువ్వు.